ఈరోజు ముందుగా మనము ఇప్పుడు చేసేది పాప్కార్న్ అండి. ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఒక పెద్ద గంటె అనుకోండి ఆయిల్ వేసుకొని, అంటే మనం క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి పాప్కార్న్ సీడ్స్ వేసి, సాల్ట్, పసుపు వేసుకోవాలి సరిపడినంత. దాన్ని కొంచెం బాగా దానిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచి మంట మీద పెట్టుకుంటున్నాను. ఇది పాప్కార్న్ మామూలుగా చిటపట పగులుతుంది, కానీ ఇది ఇప్పుడే పగలదు, కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెంసేపు మంచి మంట మీదే బాగా పెట్టుకోవాలి. చిన్నగా అది బాగా కాలుతున్నప్పుడు చిన్నగా చిటపట అని పగలడం స్టార్ట్ చేస్తుంది, కానీ ఇంకా అది స్టార్ట్ కాలేదండి. కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకొక విషయం అండి, మీషోలో మోసపోయానండి. అది ఎందుకు అలా అయిందని తెలీదు. ఓటీపీ చెప్పమన్నారు, వచ్చేసింది కదా అని చెప్పేశానండి. వాళ్ళు ఓటీపీ చెప్పేసి ఆర్డర్ వచ్చేసిందని చెప్పేసారు. కంప్లైంట్ రైజ్ చేసినా ఏమీ లేదు. ఇలాంటి మోసాలు కూడా జరుగుతుంది అనుకోవట్లేదండి నేను. ఫస్ట్ టైం ఫేస్ చేశాను. చిన్న వస్తువే అయినా కూడా అలా చేయడం తప్పు కదండీ. ఎంతో ఈ కాలం ఏది నమ్మలేకపోతున్నాము. సరే చూడండి పాప్కార్న్ ఎలా పగులుతుందో. టప్ అని పగులుతుంది. ఈ టైంలోనే మనము కుక్కర్కి ఉండేది పైన విజిల్, ఇది గ్యాస్కెట్ ఉంటుంది కదండి, ఆ రెండు రిమూవ్ చేసేసి దాన్ని రివర్స్లో తిప్పి కుక్కర్ మీద పెట్టేసి టపటప అని సౌండ్ వస్తుంది కదా, అది ఆగేంత వరకు దాన్ని అలాగే పెట్టుండాలి. కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక చేయండి, అంతే. పాప్కార్న్ రెడీ. ఎలా ఉందో పాప్కార్న్ దీన్ని ఇలాగే కూడా తినేయచ్చు, కానీ మనం కొంచెం మసాలాగా చేసుకుంటున్నాం కాబట్టి దీనిలో కొంచెం వేరే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము. చూడండి పాప్కార్న్ చూడడానికి ఎంత బాగుందో. అచ్చు బయట తినేలాగే ఉంది కదా. ఇలా అయితే మనం హెల్తీగా మనమే చేసేసుకోవచ్చు. దీనిలో కొంచెం కారం, కొంచెం వేయండి, ఎక్కువ కాదు. ధనియాల పొడి కూడా కొంచెం ఒక అర స్పూన్ అలా వేసుకొని, మీకు కావాలంటే కొంచెం ఏదైనా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోవట్లేదు, ఇదే సరిపోతుంది. వీటిని బాగా మిక్స్ చేసి కలుపుకుంటే అదే అండి, రెడీ అయిపోయింది మసాలా పాప్కార్న్. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్